పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి విశాఖపట్నంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని చరిత్రను ఉద్దేశించి చెప్పడం జరిగింది. అలాంటి పుస్తకాల ద్వారానే భారతీయ సాంప్రదాయాలు, వారసత్వాలు నేటికి మనం ఆచరించగలుగుతున్నామన్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తి నిధులు సమకూరుస్తుందన్నారు. Give one copy to Bharat. I think it was Aristotle who once said, and I'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. దాంట్లో మార్పు చేర్పులు ఏం లేవు, నడిచిపోయాయి. ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది, that is why you also have people who say history is normally written by the victors. గెలుపు ఎవరికి పొందారో, ఎవరు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి ఏంటి? గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు. కానీ అన్చేంజ్డ్ అది. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. It cannot receive ready acceptance by everybody. So majority history రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు. కొన్ని అంశాలు రాస్తారు, అన్ని అంశాలు రాయరు. కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది, the title of the book is, it's a glimpse of world history.